పూర్వ ఫాల్గుని నక్షత్రంలోకి శుక్రుడు. ఈ 3 రాసుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం, వేద జ్యోతిష శాస్త్రంలో రాశిచక్రం, గ్రహాల కూటమిలో మార్పు దృగ్విషయం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. మేషం నుండి మీనం వరకు 12 రాశులపై దీని శుభ, అశుభ ప్రభావం పడుతుందని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు సంపద, శ్రేయస్సు, సంతోషకరమైన వైవాహిక జీవితం, భౌతిక సంపదకు బాధ్యత వహించే గ్రహంగా భావిస్తారు. జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటే వ్యక్తి జీవితంలో అన్ని సౌకర్యాలను పొందుతాడు. అయితే బలహీనమైన శుక్రుడు ఆర్థిక సంక్షోభంతో సహా వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను సృష్టించగలడు. దృక్పంచాంగ్ ప్రకారం ఆదివారం ఆగస్టు 11, 2024 ఉదయం 11:15 శుక్రుడు మాఘ నక్షత్రం నుండి పూర్వ ఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 22 వరకు ఈ రాశిలో ఉంటాడు. వీరి శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు చాలా శుభ ఫలితాలను పొందుతారు. సంపద, శ్రేయస్సు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి శుభ ప్రభావం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. శుక్రుని నక్షత్ర మార్పు ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. పూర్వ ఫాల్గుని నక్షత్ర స్వభావం. పూర్వ ఫాల్గుని నక్షత్రానికి అధిపతి శుక్రుడు. తన సొంత నక్షత్రంలోకి శుక్రుడు రావడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నక్షత్రానికి పుబ్బ అనే పేరు ఉంది. ఈ నక్షత్రంలో జన్మించే వాళ్ళు ఉద్యోగ, వ్యాపారాల్లో ఇతరులకు తల వంచరు. ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోరు. సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తారు. నిజాయితీ మార్గంలో జీవించేందుకు ఇష్టపడతారు. ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడతారు. మిథున రాశి. శుక్రుడి నక్షత్ర మార్పు వల్ల మిథున రాశి వారికి మీకు చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రతి పనిలో విజయవంతమవుతుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగవుతుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని ఆర్జిస్తారు. సింహరాశి. శుక్రుడు మీ బాధలను, అడ్డంకులను తొలగిస్తాడు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు తెరపడుతుంది. మీకు అధికార పార్టీ నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. ఈ కాలంలో కుటుంబ జీవితంలో కూడా ఆనందం, శాంతి ఉంటుంది. కుంభరాశి. శుక్రగ్రహ సంచారం వల్ల కుంభరాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి. అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. అవివాహితులకు వివాహాలు స్థిరపడతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.